రిజెక్టెడ్ లిస్ట్లో నా పేరు కూడా లేదు సార్. జాబ్ వస్తుంది, జాబ్ కన్ఫర్మ్ అయింది అనే టైంలో మమ్మల్ని ఈ విధంగా ఏడిపించారు. కేసు ఉంటుండగా కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసి ఫాస్ట్గా ఫిల్ చేశారండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డిఎస్సిలో స్కామ్ జరిగిందనేటువంటిది పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. చాలామంది నిరుద్యోగులు సంవత్సరాల తరబడి చదివి ఆ తర్వాత సంవత్సరాల తరబడి కష్టపడి ప్రిపేర్ అయ్యి రాసినటువంటి ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఉద్యోగాలను ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు ఇతరులకు అమ్ముకున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ స్కామ్లో చాలా వరకు మనం చూసుకుంటే 1:1 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత రేపో ఎల్లుండో నియామక పత్రం చేతుకు అందుతుంది అనేటువంటి ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళ ఆశలు గల్లంతయ్యాయి. చాలామంది ఎవరైతే ఈ మొత్తం మెరిట్ లిస్ట్లో ఉండకూడదో, ఎవరైతే నియామక పత్రం అందకూడదో, ఎవరికైతే మెరిట్ లేదో అలాంటి వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు ఇంత పెద్ద చర్చ జరుగుతుంది అనేటువంటి చూసిన నేపథ్యంలో చాలా విస్తుగొల్పేటువంటి విషయాలు ఇందులో బయటపడుతున్నాయి. ముఖ్యంగా దీని నోటిఫికేషన్ పూర్వాపరాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఆయన ఉద్యోగ ప్రక్రియ పూర్తి చేస్తున్నటువంటి సమయంలో ప్రభుత్వం మారింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ ఎందుకు ఇవ్వాలి అని ఆయన తీసుకొచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి మేము మెగా డిఎస్సి వేస్తాము అనేటువంటి పేరుతోని ఇంకొక నోటిఫికేషన్ వేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వచ్చినటువంటి ఈ మొత్తం ప్రక్రియలో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి అనేటువంటి వాస్తవాలు, చాలా ఆరోపణలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో కొన్ని చూసుకుంటే ఎవరైతే ఈ మొత్తం ప్రక్రియలో కృష్ణా జిల్లా టాపర్గా వచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో అతను ఎస్సీఆర్టీలో ఏదంటే ఈ క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటువంటి సంస్థ ఉంటుందో దాంట్లో అతను పనిచేశాడు. అందులో పనిచేసినటువంటి వ్యక్తికి టాపర్గా వచ్చింది అనేటువంటిది ముందుగా వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ తర్వాత అతని నియామక ప్రక్రియను రద్దు చేయడం జరిగింది. ఈ మొత్తం వార్త బయటకు వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ సెట్ చేశారో అతనికే టాపర్ రావడం అంటే ఏ విధంగా అవకతవకలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం పెద్ద ఎత్తున సాక్షి మీడియాలో వార్తలు రావడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన జరిగినటువంటి నేపథ్యంలో అతని నియామక ప్రక్రియను ఫస్ట్ ఆపడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 3% స్పోర్ట్స్ కోటాలో ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది, ఎలా ఇస్తుంది అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే స్పోర్ట్స్ కోటాను తీసుకొచ్చారో దానిలో ముందుగా ఇచ్చినటువంటి జీవోను ఆ తర్వాత మార్చారు. ఆ జీవోలో మాడిఫికేషన్స్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఎక్కడైనా కానీ నియామక ప్రక్రియ కంటే ముందు ఎగ్జామ్స్ పెడతారు, కానీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎగ్జామ్స్ పెడతాము అనేటువంటిది ఫస్ట్ టైం ఇక్కడ మనకు వినిపిస్తున్నటువంటి ప్రక్రియ. సో నియామక ప్రక్రియలో ఎవరైతే ఇక్కడ సాధారణంగా ఎక్కడ నోటిఫికేషన్ వచ్చినా ఏ ఉద్యోగానికి సంబంధించినటువంటి అది గ్రూప్స్ కావచ్చు, మిగిలింది ఏది కావచ్చు, ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికి చేస్తారు అంటే ఎవరైతే ఉద్యోగానికి అర్హత సంపాదించారో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. అంటే 1:1 రేషియోలో ఒక ఉద్యోగం అంటే ఒక వ్యక్తిని మాత్రమే పిలుస్తారు. ఇప్పుడు డిఎస్సిలో కూడా అదేవిధంగా ఒక ఉద్యోగానికి ఒక మనిషిని, ఒక అభ్యర్థిని వెరిఫికేషన్ కోసం పిలిచారు. వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. ఒకవేళ ఎవరైనా వెరిఫికేషన్లో సర్టిఫికేట్లు ఫేక్ అని తేలినా, లేకుంటే సర్టిఫికేట్లు సరిగా లేకపోయినా, లేకుంటే ఆ విద్యా ప్రమాణాలు ఏమిటో అవి సరిగా లేకపోయినా ఇంకొక అభ్యర్థిని పిలవడం జరుగుతుంది. కానీ ఇక్కడ 1:1 రేషియోలో పిలిచిన తర్వాత చాలామందికి ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగం రాకపోతే ఎవరైతే రాలేదో వాళ్ళని మీరు రిజెక్ట్ చేశాము, మీ దగ్గర సర్టిఫికేట్ తప్పున్నాయనేటువంటిది రిజెక్షన్ లిస్టులో పెట్టాలి. కానీ ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఈ 16,000కు పైగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో దానిలో చాలామందిని 1:1 రేషియోలకి పిలిచిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళను రిజెక్ట్ చేయలేదు, ఎట్ ద సేమ్ టైం వారికి ఉద్యోగం నియామక పత్రం కూడా ఇవ్వలేదు. ఇది చాలా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇంతకుముందు గతంలో ఎక్కడ కూడా ఇది లేదు. ఒకవేళ రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయినటువంటి కారణాలు చూపెట్టాలి. రెండోది ఎక్కడైనా డిఎస్సి అనేటువంటిది అది డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ అనే ప్రక్రియ ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ అనేటువంటిది మొత్తం ప్రక్రియ చేస్తుంది. ఇది ఇప్పుడు వచ్చినటువంటి ప్రాసెస్ కాదు, గత 3-4 దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. దాదాపు 90s ఎర్లీ నుంచి కూడా డిఎస్సి సెలక్షన్ అనేటువంటి ప్రాసెస్ జిల్లా లెవెల్లో జరగాలి. కానీ ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో ఈ డిఎస్సి సెలక్షన్ అనేటువంటిది అమరావతిలో కూర్చున్నటువంటి కొంతమంది పెద్దల ఆధ్వర్యంలో జరిగింది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో ఎందుకు ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయలేదు? అదేవిధంగా ఒక వ్యక్తి పాస్ అయినా యూపీఎస్సీ నుంచి మొదలు పెడితే యూపీఎస్సీ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది? దానికి రిజల్ట్ వచ్చిన రోజు ప్రతి చోట కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి యూపీఎస్సీ ఆఫీస్ దగ్గర ఒక బోర్డు పెడతారు, అందులో సెలక్షన్ లిస్ట్ ఉంటుంది. ఎక్కడైనా కానీ ఈ ప్రక్రియ ఉంటుంది. గ్రూప్స్ చూసుకుంటే ఏదైతే గ్రూప్స్ నిర్వహించినటువంటి అది ఏపీపీఎస్సీ కావచ్చు, లేకుంటే టీఎస్పీఎస్సీ కావచ్చు, ఎక్కడైనా కానీ సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత ఎవరు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు, ఈ రోస్టర్ ప్రకారం ఏవైతే ఉద్యోగాలు ముందే నోటిఫికేషన్ ఇస్తారో దాంట్లో సెలక్షన్ అయినటువంటి హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ చాలా విచిత్రంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు డైరెక్ట్ మెసేజ్ వస్తుంది. అంటే అందరికీ తెలియదు ఎవరికి ఉద్యోగం వచ్చిందన్న విషయం, ఇంకొకరికి తెలియదు ఏ కేటగిరీలో వచ్చిందన్నటువంటి విషయం డిస్ప్లే పెట్టరు. సో మనం మెరిట్ ఆధారంగా వస్తే నాకు ఫలానా ఓసీ కేటగిరీలో నేను జనరల్గా మేల్ అయితే నాకు 97 కట్ ఆఫ్ అని పెట్టుకుంటే మిగిలిన వారికి ఎవరికి వచ్చిందనేది చూసుకోవచ్చు. నాకు 97 మార్క్స్ ఉండి ఓసీ కేటగిరీలో నేను మేల్ అయ్యి నాకు రాకుండా 93, 94 వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వస్తే నేను క్వశ్చన్ చేస్తాను.
కాబట్టి ఆ లిస్టు బయటికి వస్తే ఈ పెద్ద ఎత్తున జరిగినటువంటి స్కామ్కు సంబంధించినటువంటి వివరాలు బయటికి వస్తాయి అనేటువంటి భయంతోనే ఈ లిస్టు పెట్టలేదనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ఇప్పటికే హైకోర్టును చాలామంది ఆశ్రయించారు. హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. సూపర్ న్యూమరిటీ పోస్టులు మేము క్రియేట్ చేస్తామని చెప్పారు. దాని మీద కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఉద్యోగం ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఒక త్రిశంకు సర్గంలో చాలామంది అభ్యర్థులను పెడుతున్నటువంటి సిచ్యువేషన్. స్పోర్ట్స్ కోటా గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే, స్పోర్ట్స్ కోటాలో నేషనల్కు ప్లే చేసి ఉండాలి, అంటే జాతీయ స్థాయిలో ఆట ఆడి ఉండాలి, అటువంటి సర్టిఫికేషన్ ఉండాలి అనేటువంటి దాన్ని ఎందుకు మాడిఫికేషన్ చేశారు, తర్వాత ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చేటప్పుడు ఎటువంటి క్రైటీరియా తీసుకున్నారు, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్. దాదాపు 400 మంది 450 మంది కంటే ఎక్కువగా ఈ కోటాలో ఉద్యోగాలు వచ్చినాయని చెప్తున్నారు. చాలామంది దగ్గర 15 లక్షల నుంచి 20 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారు, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇంత జరుగుతున్నా కానీ, ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు, ఇంత పెద్ద ఎత్తున హైకోర్టును ఆశ్రయిస్తున్నటువంటి అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చి నాకు ఉద్యోగం రాలేదు, నేను ఒక జిల్లాలో ఎస్సీ కేటగిరీలో నేను టాపర్ని, అయినా నాకు ఉద్యోగం రాలేదని ఒక డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా నుంచి. అతనికి ఏం ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వట్లేదు. ఆ కేటగిరీలో అంతకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. చాలామందికి కాకినాడలో ఒక మైనారిటీకి సంబంధించినటువంటి అబ్బాయి నాకు ఉద్యోగం రాలేదు, ఇది వేరే వాళ్ళకి ఇచ్చారు అనేటువంటి క్వశ్చన్ చేస్తున్నాడు. దీనికి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. పైగా ప్రభుత్వం నుంచి డిఎస్సి మీద ఎవరైనా మాట్లాడితే మేము కేసులు పెడతామనేటువంటి వార్నింగ్ ఇస్తుంది. ఎందుకు ఈ స్థాయిలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇంత ఆక్రోశం ఏపీలో ఎందుకు కనిపిస్తుందంటే, స్కామ్ జరిగింది అనేటువంటి ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఎవరైతే విద్యార్థులు ఈ స్కామ్కు సంబంధించి మాట్లాడుతున్నారో ఆధారాలతో మాట్లాడుతున్నారు. 3 లక్షల మంది ఈ ఎగ్జామ్ రాశారు 16,000 ఉద్యోగాలకు సంబంధించి. ఎట్ ద సేమ్ టైం వాళ్లకు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి. మీరు ఎవరిని సెలెక్ట్ చేశారో వాళ్ళ లిస్టు ఎందుకు మెరిట్ లిస్టు పెట్టడం లేదు, మెరిట్ లిస్టు పెడితే చూసుకొని నాకంటే ఫలానా వ్యక్తికి ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి అతనికి వచ్చేసిందని కట్ ఆఫ్ మార్క్స్తో సహా ఎందుకు పెట్టట్లేదు అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్. సో దీంతో పాటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటిది. ఒక డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి సాధారణంగా ఎవరే వీళ్ళు ఉంటారంటే, సాధారణంగా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. చాలా పేద విద్యార్థులు ఉంటారు వీళ్ళు. ఇంజనీరింగ్ అఫోర్డ్ చేయలేక డిగ్రీ కాలేజీల్లో చదివి ఆ తర్వాత మళ్ళీ కొంతమంది ఇప్పుడైతే ఇంకా 2 సంవత్సరాలు బీఎడ్ చదవాల్సినటువంటి పరిస్థితి. గతంలో 1 సంవత్సరం బీఎడ్ ఉండే, ఇప్పుడు దాన్ని 2 సంవత్సరాలు బీఎడ్ చదివి ఆ 2 సంవత్సరాలు ఒక పూట తినక వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తే దాచుకుని ఏదో విధంగా ఎగ్జామ్స్ వరకు వచ్చి ఆ తర్వాత ఎప్పుడో 3-4 ఏళ్లకు ఒకసారి నోటిఫికేషన్ పడేటువంటి రోజులు ఇవి. ఈ టైంలో ఆ ఒక నోటిఫికేషన్ వస్తే ఈ నోటిఫికేషన్లో తమ జీవితాలు మారిపోతాయి, కుటుంబ పరిస్థితులు స్థితిగతులు మారిపోతాయి అనేటువంటి ఆశతో కష్టపడి చదివినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రోడ్ల మీద ఉన్నారు. 15 లక్షలు 20 లక్షలు ఇచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయనేటువంటి ఆరోపణలు విద్యార్థుల నుంచి చాలా బలంగా వస్తున్నాయి. కానీ దీని మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేయట్లేదు, ఒక సిఐడి విచారణ వేయట్లేదు, దీని మీద సిబిఐ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇందులో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చాలా పవర్ఫుల్ లీడర్. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటిది ఇదంతా. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ వైఎస్ఆర్సీపీ నుంచి వస్తుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, దీని మీద ఎవరైనా మాట్లాడితే, దీని మీద ఎవరైనా ఒక ఇష్యూ చేస్తే మేము కేసులు పెడతామని పత్రికా ప్రకటనలు చేయడము, లేకుంటే మినిస్టర్ల ద్వారా మాట్లాడించడం అనేటువంటిది చేస్తుంది. డెఫినెట్గా దీని గురించి ప్రజలు అడుగుతారు, క్వశ్చన్స్ రేస్ చేస్తారు. ఇందులో 3 లక్షల మంది జీవితాలకు సంబంధించినటువంటి భవితవ్యం ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుందో మనం చూడాలి. ఎక్కడైతే డిఎస్సి అనేటువంటి అంశం ఫ్లేరప్ అవుతుందో, ఎప్పుడైతే విద్యార్థులు రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఒక డిఫరెంట్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మద్యం అక్రమ కేసు అనేటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చారు. మళ్ళీ ఎప్పుడైనా ప్రభుత్వానికి ఎక్కడైనా ఒక ప్రమాదం లాగా అనిపిస్తే, ఎక్కడైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఎక్కడైనా ఇబ్బందికరంగా అనిపిస్తే ఒక జీనీని, అంటే ఒక బాటిల్లో ఉన్నటువంటి ఒక జీనీని బయటికి తీసినట్టు ఒక అక్రమ మద్యం కేసు అనేటువంటి దాన్ని తీసుకొచ్చి దాంట్లో విచారణ వేగవంతం చేయడము, దాని మీద మినిస్టర్స్ ఆరోపణలు చేయడం, దాని మీద ఒక ఈకోసిస్టమ్ మొత్తం పనిచేస్తుంది. లా అండ్ ఆర్డర్ నుంచి మొదలు పెడితే కింద ఉన్నటువంటి నాయకులు, పోలీసులు వీళ్ళందరూ కూడా ఆ కేసును పెద్దదిగా చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు గత 3-4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఏదైతే ఈ అక్రమ కేసు ఏదో మద్యానికి సంబంధించి ఈ కేసు అనేటువంటి ఎందుకు న్యూస్లో ఉంది అనేటువంటి దానికంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిఎస్సి ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఆందోళన, దానికి సంబంధించినటువంటి అరుపులు, దానికి సంబంధించినటువంటి ఆకలి కేకలు ప్రజల వద్దకు చేరకుండా ఉండడానికి మీడియాలో ఒక స్పేసు, లేకుంటే సమాజంలో చర్చించేటువంటి అంశాల్లో తమ స్పేస్ పెద్దదిగా ఉండేందుకు ఇది కొంతమంది పెద్దలు చేస్తున్నటువంటి కుట్ర. ఎవరు అడిగారు ఇప్పుడు అక్రమ మద్యం కేసు గురించి? సడన్గా ఎందుకు వచ్చింది? ప్రజలందరూ అడుగుతున్నారు. నిజంగానే దీని మీద ఒక విచారణ చేపట్టండి, ఒక సిఐడి వేయండి, సిబిఐ విచారణకి ఇవ్వండి దీని మీద, లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి, విద్యార్థులకు మీకు న్యాయం జరిగింది అనేటువంటిది నమ్మకం కలిగించండి.
ఖచ్చితంగా మేము నష్టపోయాము, మాకు అన్యాయం జరిగింది, మా ఉద్యోగాలు నమ్ముకున్నారు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? ఎందుకు ప్రభుత్వం ఇప్పుడు దీని మీద పూర్తిగా కేసులు పెడతాము, ఎవరు మాట్లాడదు ఎందుకు బెదిరిస్తున్నారు? మేము మెగా డిఎస్సి అనేటువంటి పేరుతో ఒక పెద్ద, మనం చూస్తే డిఎస్సిలో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక పెద్ద క్యాంపులో కూర్చోబెట్టి ప్రపంచంలో ఇంకెక్కడ ఉద్యోగాలు రాదనేటువంటి ఇవ్వలేదు ఎవరు అనేటువంటి ఒక కోణంలో అక్కడికి ముఖ్యమంత్రులు, మంత్రులు, లాకేష్ అందరికీ వచ్చి వాళ్ళు మెరిట్తో, తమ చెమటతో, తమ రక్తంతో కష్టపడి సాధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళేదో ధారాదత్తం చేసినట్టు, వీళ్ళ జేబులోంచి తీసిచ్చినట్టు సర్టిఫికెట్లు ఇచ్చి దానికి పబ్లిసిటీ, ఆ పబ్లిసిటీ కోసము పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయడం, ఇదంతా చేశారు కదా. ఇప్పుడు చాలామంది విద్యార్థులు క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎందుకు ఈ కేటగిరీలో నాకు ఉద్యోగం ఎందుకు రాలేదు, నాకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు ఎందుకు ఉద్యోగం వచ్చింది, ఎందుకు స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి నిబంధనలు తర్వాత ముందుగా ఇచ్చిన తర్వాత ఎందుకు మార్చారు, ఎందుకు 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలకు ఉద్యోగాలు అమ్ముకున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయనేటువంటి చాలా స్పష్టంగా అడుగుతున్నారు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా కొన్ని మేఘాలు లాంటివి క్రియేట్ చేసి, లేదంటే కొన్ని అబద్ధపు వార్తలను, లేకుంటే కొన్ని అభూత కల్పనలు క్రియేట్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ఆందోళనలు ఆపాలనుకోవడం అనేటువంటిది మూర్ఖత్వం మాత్రమే. ఏవో కొన్ని కేసులను తీసుకొచ్చి ఏదో ఒక ప్రచారం చేసి మీడియాలో ఆ స్పేస్ని కీల్ చేసినంత మాత్రాన ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా యువత, ఆకలితో ఉన్నటువంటి యువత, ఉద్యోగం రాలేదనే ఆక్రోషంతో ఉన్నటువంటి యువత చేస్తున్నటువంటి ఆందోళనను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం, చిన్నదిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తే అది తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకే ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ ఇప్పుడు డిఎస్సి మీద వస్తున్నటువంటి క్వశ్చన్స్ని ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇప్పుడు ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అది ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళ సొంతం కాదు. ప్రభుత్వం అనేటువంటి దానికి వాళ్ళు కేవలం కొద్ది రోజుల మంది కస్టోడియన్స్ మాత్రమే. కాబట్టి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, జవాబుదారితాన్ని ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం జవాబు ఇస్తుందా లేకుంటే ఏం చేస్తుంది అనేటువంటిది చూడాలి. మేము ఉద్యోగాలు ఇచ్చాము అని ప్రచార ఆర్భాటాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు నిజంగానే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా లేకుంటే పారిపోతారా అనేటువంటి క్వశ్చన్స్ డెఫినెట్గా రైజ్ అవుతున్నాయి. రిజెక్టర్ లిస్ట్లో నా పేరు కూడా లేదు సార్. జాబ్ వస్తుంది, జాబ్ కన్ఫర్మ్ అయింది అనే టైంలో మమ్మల్ని ఈ విధంగా ఏడిపించారు. కేసు ఉంటుండగా కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసి ఫాస్ట్గా ఫిల్ చేస్తారండి.